హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీడన్లో తెలుగు అమ్మాయి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు నా వీడియోస్కి రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ తెలుసు నేను స్వీడన్ టు ప్యారిస్ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను అని. సో ఇదైతే డే 2 వీడియో అండి. డే 1 వ్లాగ్ అయితే చూడకపోయి ఉంటే అదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేస్తాను. ఇది డే 2 వీడియో అండి. సో ఈ 2 వీడియోస్ చూసిన తర్వాత మీకైతే అర్థమవుతుంది మీ ట్రావెల్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళేయండి. వీడియో ఎక్కడా కూడా పాజ్ చేయకండి. పాజ్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం అవ్వదు. సో ఇదేంటంటే మేము మా హోటల్ పక్కనే అనమాట. మేము ఒక 1 వీక్ ఉన్నాం కదా, 1 వీక్లో 2 డేస్ అయితే మేము ఇట్లాగా స్ట్రీట్ షాపింగ్ అయితే చూడగలిగాము. మేమైతే చేయలేదు, బట్ ఇది చూడగలిగాము. ఏంటి అంటే మన సేమ్ ఇండియాలో లాగే ఇక్కడ కూడా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది. అది క్లాత్స్కే కానీ కిచెన్ ఐటమ్స్కే కానీ వెజిటేబుల్స్కే కానీ ఇట్లాగా సేమ్ మన ఇండియాలో అయితే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంది. అన్నీ కూడా వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా అట్లా కనిపిస్తున్నాయి. స్వీడన్లో ఈ థింగ్ అయితే మేము చాలా మిస్ అవుతాము. ఎందుకంటే అక్కడ కోల్డ్ కంట్రీ కాబట్టి అక్కడ ఇట్లా రోడ్డు మీద పెట్టేసి అమ్మడం అనేది ఇంపాసిబుల్. బట్ ఇక్కడ అయితే అది ఇక్కడ స్నో అనేది పడదు కాబట్టి చూడగలిగామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇట్లా ఈ స్ట్రీట్ షాపింగ్కి హ్యాబిచుయేట్ అయి ఉన్నాను ఇండియాలో. సో అది ఖచ్చితంగా మిస్ అవుతున్నాం కాబట్టి ప్యారిస్లో చూడగానే ఎంత బాగుంది అనేది అయితే ఆ ఫీలింగ్ అనేది అనిపించింది మా అందరికీ కూడా. సో అందుకని వీడియో మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎలా ఉంటుంది అనే దానికి నేను ఈ వీడియో అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే మేము డే 2లో ఫస్ట్ హాఫ్ అంటే ఒక హాఫ్ డే మొత్తం కూడా మాకు కొంచెం కొన్ని రీజన్స్ వల్ల వేస్ట్ అయింది. సో రిమైనింగ్ హాఫ్ డే అయితే ప్రాపర్గా యూజ్ చేసుకున్నాం మేము. సో డైరెక్ట్ మేమైతే ఐఫిల్ టవర్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే డే 1లో మేము నైట్ వ్యూ చూసాం కాబట్టి డే 2లో మేము డైరెక్ట్ డే వ్యూ చూడడానికి ప్లస్ టవర్ అయితే ఎక్కడానికైతే వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా బ్యాడ్ లక్ ఏమైందంటే అక్కడ ఇది లిఫ్ట్ అనేది డ్యామేజ్ అయింది. ఎప్పుడు ఓపెన్ చేస్తామో తెలీదు. 2nd ఫ్లోర్ వరకు అయితే యాక్సెస్ ఉంది అని చెప్పారు. బట్ మేమైతే టాప్ ఫ్లోర్కి వెళ్ళాలనుకున్నాం కాబట్టి అది క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేసి అక్కడ నుంచి మేమైతే డైరెక్ట్ ఈ ఒక ప్లేస్ చెప్తాను, ట్రొకాడెరో అనేది. ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము. అది జస్ట్ దగ్గరే అండి. బస్కి అయినా వెళ్ళొచ్చు, వాక్ చేసి అయినా వెళ్ళొచ్చు. వాక్ చేస్తే 10 మినిట్స్ ఉంది. బస్ అయితే కూడా ఇంచుమించు మనకు అట్లానే అవుతుంది. సో ఇదైతే ఐఫిల్ టవర్ దగ్గర అనమాట. ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది బెస్ట్ వ్యూ అండి ఫొటోస్ దిగడానికైనా. ఐఫిల్ టవర్ నైట్ వ్యూ కానీ డే వ్యూ చూడడానికైతే బెస్ట్ వ్యూ. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి అనేది అయితే నాకు అర్థమైంది. మంచిగా అక్కడ మ్యూజిక్ ఉంటుంది, అంటే లైవ్ మ్యూజిక్ ఉంటుంది. అందరు చక్కగా ఐఫిల్ టవర్ని చూస్తూ ఆ మ్యూజిక్ వింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ మేమైతే ఎక్కువ టైము అక్కడ నిలబడలేదు. ఎందుకంటే మనం అలా చూస్తూ ఉంటే మన టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి. సో మేము అన్నీ ర్యాండమ్గా అలా చూసుకుంటూ కొన్ని ఫొటోస్ దిగుతూ అలా అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఇక్కడ ఈ ఫోటో బిజినెస్ అయితే నడుస్తూ ఉంది. 20 యూరోస్కి 3 ఫొటోస్ అట్లాగా. మనకి హార్డ్ కాపీ ఇవ్వరు, సాఫ్ట్ కాపీయే ఫోన్లోకి అయితే ఇస్తారు. సో నేను చెప్పిన ప్లేస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ప్లేస్ నుంచి మీరు ఫొటోస్ దిగారంటే చక్కగా వస్తాయి ఫొటోస్. సో మన ఫోన్లో దిగిన దానికన్నా కెమెరాలో దిగితే బాగా వస్తాయండి. వాళ్ళ కెమెరాస్లో వాళ్ళు లైట్ మన ఫేస్ మీద ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి. సో మనం కింద మాత్రం అస్సలు టెంప్ట్ అవ్వకండి. కింద ఫొటోస్ అస్సలు దిగొద్దు, మంచిగా రానే రావు. సో ఈ ప్లేస్ నుంచి దిగండి, చాలా బాగా వస్తాయి. సో డే 2లో మేమైతే ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాము. అది క్యాన్సిల్ అవ్వడం వల్ల, లిఫ్ట్ డ్యామేజ్ అవ్వడం వల్ల నైట్ వ్యూ కోసం ట్రొకాడెరో అనే ప్లేస్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఇంకా ఆల్మోస్ట్ 9 అవుతూ ఉండగా క్రూజ్ ట్రిప్కి అయితే వెళ్ళాము. సో క్రూజ్ ట్రిప్ 1 అవర్ ఉంటుందండి. అదేంటనేది ఐఫిల్ టవర్ ముందర ఒక రివర్ అయితే ఉంటుంది, సేన్ రివర్ అనేది. అది ఆ క్రూజ్ పేరు కూడా అదే అండి. సో అదేంటంటే సేమ్ మనకి వెనీస్ ఉంటుంది కదండి, సేమ్ ఎగ్జాక్ట్గా అట్లానే ఉంటుంది. మనకి మిడిల్లో రివర్ ఉంటుంది, బోత్ సైడ్స్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఫేమస్వి, అట్లా ఉంటుందన్నమాట. బట్ సో కానీ మనకేంటంటే ఈ క్రూజ్ ట్రిప్లో వెళ్తూ ఉంటే ఇది చూసారు కదా, ఐఫిల్ టవర్ అనేది ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. ఇది ఈవినింగ్ టు మిడ్ నైట్ అయితే లైట్ షో ఉంటుంది ఎవ్రీ 1 అవర్కి. అదైతే మనం మిస్ కాకుండా చూస్తాము.
సేపు చూసినా కూడా అసలు చూడాలి అనిపించే ఇది నైట్ వ్యూ అనమాట ఐఫిల్ టవర్ది. ఎంతసేపు చూసినా అలా చూస్తూ దాని ముందు అలా కూర్చొని ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనం వెళ్తూ ఉంటే ఈ క్రూజ్ ట్రిప్లో మనకైతే చాలా చాలా వస్తాయండి. ఆల్మోస్ట్ నేనైతే కౌంట్ చేయలేదు, బట్ చాలా బ్రిడ్జెస్ ఇట్లాంటి బ్రిడ్జెస్ అయితే చాలా వస్తాయి. ఇంకా ఈ 1 అవర్ క్రూజ్ ట్రిప్లో ఇదేంటంటే ఐఫిల్ టవర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. దీని పేరు సీన్ రివర్ అండి. ఇలా క్రూజ్ ట్రిప్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ చెప్తూ ఉంటారు. ఒకళ్ళు చెప్పడానికి ఉంటారు, ఈ ఫ్రెంచ్లో చెప్తారు, ఇంగ్లీష్లో చెప్తారు, ఇంకొక లాంగ్వేజ్లో కూడా చెప్తారు. 3 లాంగ్వేజెస్లో చెప్తారు. ఏమన్నా ఫేమస్ ప్లేసెస్ టచ్ అవుతూ ఉంటే జస్ట్ ఇట్లా ఇక్కడ ఈ ప్లేస్ ఉంది, ఇక్కడ ఈ ప్లేస్ ఉంది అని అయితే మనకైతే చెప్తారు. అందులో కొన్ని ప్లేసెస్ ఏంటంటే సుప్రీంకోర్టు కవర్ అవుతుంది, పార్లమెంట్, జస్ట్ ఇక్కడ ఇది ఉంది అని అంతే అర్థమవుతుంది. లోపలికి వెళ్ళాలి అంటే మళ్ళీ మనం సపరేట్గా వెళ్ళాల్సిందే. సో ఇలా బ్రిడ్జెస్ అయితే వస్తాయి. ఇంకొకటి ప్లేస్ ఆఫ్ ద లిసాన్ ఆఫ్ ద హారర్ అని ఓర్షే మ్యూజియం. ఈ ఓర్షే మ్యూజియం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యూజియం అండి. నెక్స్ట్ లోవ్రే మ్యూజియం, ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యూజియం అండి. తర్వాత ఫ్రెంచ్ అసెంబ్లీ, ఇట్లా కొన్ని ప్లేసెస్ ఇంపార్టెంట్వి ఇట్లా వస్తూ ఉంటాయన్నమాట ఈ బిల్డింగ్స్ అయితే. సో ఇట్లాగా 1 అవర్ క్రూజ్ ట్రిప్ మనకి వెళ్ళడానికి రావడానికి కలిపి 1 అవర్ అండి. మధ్యలో రెస్టారెంట్స్ ఉంటాయి, బట్ మనకి ఎక్కడ కూడా అయితే వాళ్ళు స్టాప్ చేయరు, జస్ట్ ఇట్లా చూపిస్తారు. మిడిల్లో ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది. సో ప్రతి కంట్రీకి కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, అట్లానే ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తారు ఏదైనా కోరిక ఉంటే ఈ బ్రిడ్జ్ కింద ఉన్నప్పుడు మొక్కుకోండి, అది నెరవేరుతుంది అని చెప్పేసి. సో అట్లాగా నేను అంటే మాకు టచ్ అయిన వాటి గురించి నేను చెప్తున్నానండి. అది మిత్ అవ్వచ్చు, ట్రూ అవ్వచ్చు, మనకి అంత అది అన్నెసరీ థింగ్ కాబట్టి. సో ఇట్లాగా మనం వెళ్తూ ఉంటే ఇలా కొన్ని ప్లేసెస్ టచ్ అవుతాయి. సో మోస్ట్లీ ఇది అందరూ చేస్తారండి. ఈ క్రూజ్ ట్రిప్ అయితే అందరూ వెళ్తారు ఈ సీనే రివర్ అనేదానికి. సో ఆ రోజు అయితే మేము ఈ 2 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. తర్వాత శర్వణ భవన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. సో అది నేను మిస్ అయింది ఆ క్లిప్ అయితే. సో అక్కడికైతే ఎవరైనా ఖచ్చితంగా వెళ్తారు. ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఏంటంటే ఫస్ట్ మనం ఆర్డర్ చెప్తాం కదా, 14 యూరోస్ వరకు ఉండింది, 14 or 15, నేను ఇప్పుడు మర్చిపోయాను కాస్ట్ ఎగ్జాక్ట్గా. సో ఒక బౌల్ రైస్ ఇస్తారు, కొన్ని కర్రీస్ అట్లా ఇస్తారు, ఒక స్వీట్ ఇస్తారు, చపాతీ అట్లా ఇస్తారు. తర్వాత మనకి ఎక్స్ట్రా ఇంకొక బౌల్ అంటే ఎంతో పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా రైస్ బౌల్ అడిగితే ఇస్తారు, ఇంకా ఎక్స్ట్రా 2 కర్రీస్ కూడా ఇస్తారు. సో మాకైతే బాగా ఫుడ్ అయితే మనకి బాగానే కంఫర్ట్గా మంచిగా అనిపించింది, టేస్ట్ వైజ్గా మన ఇంట్లో వండుకున్నట్టుగా. సో ఖచ్చితంగా వెళ్తే విజిట్ అయితే చేయండి శర్వణ భవన్. ఇంకొకటి కూడా చెప్తాను, అది నేను లోవ్రే మ్యూజియంకి వెళ్ళినప్పుడు చెప్తాను. శర్వణ భవన్ అనేది హోటల్. ఇంకా లిటిల్ ఇండియా అవన్నీ ఉన్నాయంటే మేమైతే విజిట్ చేయలేదు. శర్వణ భవన్కి ఒకటికి వెళ్ళాము, ఆర్య భవన్కి అయితే వెళ్ళాము. ఆర్య భవన్ అనేది నేను లోవ్రే మ్యూజియంకి వెళ్ళినప్పుడు షూట్ చేశాను, చెప్తాను. సో నాకు తెలిసింది ఏంటంటే మనం స్టేయింగ్ అనేది లోవ్రే మ్యూజియం దగ్గరలో ఉన్న హోటల్లో ఉంటే ఫుడ్ యాక్సెస్ ఈజీ అక్కడ నుంచి. ఇంకొకటి అక్కడ నుంచి ప్రతి ప్లేస్ కూడా ఈజీ యాక్సెస్ అనమాట. మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. మీరు కానీ లోవ్రే మ్యూజియం దగ్గరలో హోటల్స్లో ఉన్నారు అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫుడ్ యాక్సెస్ ఈజీ, ప్లస్ అక్కడ నుంచి ప్రతిదీ ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఈజీ. సో మీరు 1-2 months ముందు బుక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్లేస్ దగ్గరలో ఉండడానికైతే ట్రై చేయండి. మేము తీసుకున్న హోటల్ అనేది కొంచెం బాగా దూరం ఉంటుండే, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే 1 hour 2 hours అట్లా పట్టేదండి. ఈజీగా మనకి టైం అనేది అక్కడే వేస్ట్ అయిపోతుంది. సో మేము అనేది లేట్గా డెసిషన్ తీసుకున్నాం కాబట్టి మాకు అక్కడే ఇంకా దొరికింది హోటల్. సో అది కొన్ని అన్నెసరీ రీజన్స్ వల్ల మేము షార్ట్ డెసిషన్ అయితే తీసుకున్నాము. మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇట్లా మంచిగా ప్రీ ప్లాన్గా ఉండండి, మనకి మనీ అనేది సేవ్ అవుతాయి, అట్లీస్ట్ టైం అనేది సేవ్ అవుతుంది. మనకి సేవ్ అయిన టైంని మనం ఈ ప్లేసెస్ చూడడానికి ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు. ఇది అండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మీకు మా కంటెంట్ కానీ నచ్చుతుంది అనుకుంటే మర్చిపోకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము ఏ విధంగా వీడియో పెట్టాము అంటే అప్లోడ్ చేసాము అంటే ఖచ్చితంగా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరైతే వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. సో దీన్ని బట్టి మీకు ఈ 2 days బట్టి మీ ట్రావెల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
మీరు మండే కానీ వెళ్ళగలిగితే మీకైతే పాస్కి కూడా మనీ సేవ్ అవుతాయి. ఒకటి వీక్ పాస్ తీసుకున్నారు అంటే ఇక్కడ ప్యారిస్లో 4 ఇయర్స్ వరకే కిడ్స్కి ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ 4 ఇయర్స్ నుంచి 10 or 12 ఇయర్స్ అయితే వాళ్ళకి హాఫ్ అనేది పడుతుంది. వీక్ పాస్కి అయితే టికెట్కి అడల్ట్ ప్రైస్కి హాఫ్ ప్రైసే పడుతుంది. అదే మీరు డే పాస్ తీసుకున్నట్టయితే అందరికీ ఒకటే కాస్ట్. సో దాన్ని బట్టి మీరు మీ ట్రావెల్ని అయితే ప్లాన్ చేసుకోండి. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి నేను డిస్నీల్యాండ్ అయితే పోస్ట్ చేస్తాను. అది కూడా Day 3 Day 4 కింద పోస్ట్ చేస్తాను. మాకు 2 days అయితే పట్టింది డిస్నీల్యాండ్కి. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.